కృష్ణానది వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీ వెనక వైపు ఇరుక్కుపోయిన బోట్లను తీసే ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. నీటిలో మునిగిపోయిన ఆఖరి బోట్లను సైతం అక్కడి నుంచి తొలగించి పున్నమి ఘాట్కు చేర్చారు. ఈ 3 బోట్ల తొలగింపు కోసం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన సీ లైన్స్ డ్రైవర్స్ ఆఫ్ షోర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బెకమ్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రోజుల తరబడి పనిచేశాయి. తాజాగా ఆ 3ంటిని ఎట్టకేలకు తొలగించారు. దీంతో ఆపరేషన్ బోట్స్ 15 రోజుల తర్వాత కూడా సక్సెస్ అయింది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఈ నెల 1వ తేదీన కృష్ణానది ఎగువన కురిచిన భారీ వర్షాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.47 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ఆ సమయంలో 3 బోట్లు ఒకేసారి, 2 బోట్లు మరోసారి గొల్లపూడి వైపు నుంచి కొట్టుకొచ్చి బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టాయి. అదే సమయంలో 2 బోట్లు దిగువకు కొట్టుకుపోయాయి. మిగిలిన 3 బోట్లు బ్యారేజీ ఎగువన నీటి అడుగున చేరి ఇరుక్కుపోయాయి. దీంతో ఈ బోట్లను తొలగించేందుకు గడిచిన 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా బోట్లు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోట్ల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. దీంతో ఈ బోట్లు తొలగించేందుకు కౌంటర్ వెయిట్లు తొలగించి తిరిగి ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను బెకమ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. భారీ క్రేన్లను బ్యారేజీపై నిలపడం సాధ్యం కాకపోవడంతో బెకమ్ సంస్థ ఈ రంగంలో అనుభవం ఉన్న విశాఖకు చెందిన సీ లైన్స్ డ్రైవర్స్ ఆఫ్ షోర్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు బెకమ్ కంపెనీకి చెందిన కాకినాడ వాసి అబ్బులు టీంను రంగంలో దింపింది. అప్పటి వరకు ఇంచు కూడా కదలని బోట్స్ వీరొచ్చాక కదలిక మొదలయ్యింది. మొదట్లో ఓవైపు భారీ క్రేన్కు ఇనుప తాళ్లను కట్టి నీటి అడుగున ఉన్న బోటు ఉక్కులకు సీ లైన్స్ డైవర్స్ లాక్ చేశారు. దీంతో క్రెయిన్ ద్వారా బోట్ను లాగే ప్రయత్నం చేయగా బండ్కు తాకి బోట్ ఆగిపోయింది. దీంతో వ్యూహాన్ని మార్చి అబ్బులు టీంను రంగంలో దింపింది. దీంతో అబ్బులు టీం 2 భారీ కంటైనర్ బోట్లను తెచ్చి వాటికి అడ్డంగా గడ్డలతో వెల్డింగ్లు చేయించింది. ఆ గడ్డలకు హుక్కులను ఏర్పాటు చేసి కిందున్న బోట్లకు లాక్ చేయించింది. అనంతరం కంటైనర్ బోట్లను నీటితో నింపి నీటి అడుగున ఉన్న బోట్లకు ఏర్పాటు చేసిన చైన్లను టైట్ చేయించింది. తర్వాత క్రమంగా కంటైనర్ బోట్లో ఉన్న నీటిని పూర్తిగా తోడివేయడం ద్వారా ఆ బోట్లు కావడిలాగా పైకి లేచాయి. దీంతో పాటు అడుగున ఉన్న బోట్ మీటర్ నుంచి మీటర్ల వరకు పైకి లేవడంతో ఆ బోటును లాక్కుంటూ పున్నమి ఘాట్ వద్దకు తీసుకెళ్లిపోయింది. ఇదే ఫార్ములాతో అన్ని బోట్లను పున్నమి ఘాట్కు చేర్చారు. దీంతో ఆపరేషన్ బోట్స్ పూర్తయినట్టుగా ఇరిగేషన్ శాఖ వెల్లడించింది. సుమారు 15 రోజులకు పైగా శ్రమించి బోట్లను వెలికి తీయడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉంటే బోట్ల తొలగింపునకు కృషి చేసిన బెకమ్, అబ్బులు టీం, సీ లైన్స్ డైవర్స్, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ప్రత్యేకంగా ప్రభుత్వ పెద్దలు అభినందించారు. ఇదిలా ఉంటే ఈ బోట్లు ప్రకాశం బ్యారేజీ వద్దకు ఒకేసారి వచ్చి గుద్దుకోవడం వెనుక ఉన్న కుట్ర కోణంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.